ఈ పగలు నీ పద సేవే జీవదాయక చేయుట మేలు. సాటి లేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే. సాటి లేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే. రేయి పగలు నీ పద సేవే జీవదాయక చేయుట మేలు. సాటి లేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే. సాటి లేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే. పరమపురిలో దేవ నిరంతం దూతగణములు స్తుతులను సల్ప. పరమపురిలో దేవ నిరంతం దూతగణములు స్తుతులను సల్ప. శుద్ధుడు పరిశుద్ధుడనుచు పూజనందే దేవుడ నీవే. శుద్ధుడు పరిశుద్ధుడనుచు పూజనందే దేవుడ నీవే. రేయి పగలు నీ పద సేవే జీవదాయక చేయుట మేలు. సాటి లేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే. సాటి లేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే. జిగటమన్నే మానవులంతా పరమ కుమ్మరి ప్రభుడవు నీవే. జిగటమన్నే మానవులంతా పరమ కుమ్మరి ప్రభుడవు నీవే. సృష్టికర్తను మరచిన జనులు సృష్టినే పూజించుట తగునా. సృష్టికర్తను మరచిన జనులు సృష్టినే పూజించుట తగునా. రేయి పగలు నీ పద సేవే జీవదాయక చేయుట మేలు. సాటి లేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే. సాటి లేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే. పెంట కుప్పల నుండి దీనుల పైకి లేపు ప్రభుడవు నీవే. పెంట కుప్పల నుండి దీనుల పైకి లేపు ప్రభుడవు నీవే. గర్వమనిచి గద్దెలు దింపి గనులనైనా మేపవగడ్డి. గర్వమనచి గద్దెలు దింపి గనులనైనా మేపవగడ్డి. రేయి పగలు నీ పద సేవే జీవదాయక చేయుట మేలు. సాటి లేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే. సాటి లేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే. నరుల నమ్ముట కంటే నిజముగా నీదు చరణం శరణము దేవా. నరుల నమ్ముట కంటే నిజముగా నీదు చరణం శరణము దేవా. రాజులను ధర నమ్ముట కంటే రాజరాజువు నాకాశ్రయము. రాజులను ధర నమ్ముట కంటే రాజరాజువు నాకాశ్రయము. రేయి పగలు నీ పద సేవే జీవదాయక చేయుట మేలు. సాటి లేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే. సాటి లేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే.
అగ్నివాసనంటకుండా అభిజ్ఞగోలతో నడిచిన దేవా, అగ్నివాసనంటకుండా అభిజ్ఞగోలతో నడిచిన దేవా, దానియేలును సింహపు బోనులో ఆదుకున్న నాదుడ నీవే. దానియేలును సింహపు బోనులో ఆదుకున్న నాదుడ నీవే. రేయి పగలు నీ పద సేవే జీవదాయక చేయుట మేలు. సాటి లేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే. సాటి లేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే. పరమ గురుడవు ప్రభులకు ప్రభుడవు, పరము చేర్చే పదము నీవే. పరమ గురుడవు ప్రభులకు ప్రభుడవు, పరము చేర్చే పదము నీవే. అడుగు జాడలు నడచినానకు పరము చేరే ప్రాణము తోడా. అడుగు జాడలు నడచినానకు పరమ చేరే ప్రాణము తోడా. రేయి పగలు నీ పద సేవే జీవదాయక చేయుట మేలు. సాటి లేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే. సాటి లేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే. మృతులను సైతము లేపినావు, మృతిని గెలిచి లేచినావు. మృతుల సైతము లేపినావు, మృతిని గెలిచి లేచినావు. మృతులనెల్లా లేపేవాడవు, మృతువును మృతి చేసి నీవే. మృతులనెల్లా లేపేవాడవు, మృతువును మృతి చేసి నీవే. రేయి పగలు నీ పద సేవే జీవదాయక చేయుట మేలు. సాటి లేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే. సాటి లేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం. తల్లి ఒడిలో పవరించే బిడ్డవలేనే, తండ్రిని ఒడిలోని ఒదిగిటేనయ్యా. తల్లి ఒడిలో పవలించే బిడ్డవలేనే, తండ్రిని ఒడిలోని ఒదిగిటేనయ్యా. వేదన లేదు, శోధన లేదు, వేదన లేదు, శోధన లేదు, నీ హస్తం విడువనయ్యా, నీ హస్తం విడువనయ్యా. భయమన్నిది లేనే లేదు, భయమన్నిది లేనే లేదు. ప్రేమతో నడుపితివి నన్ను, ప్రేమతో నడుపితివి. తల్లియుడిలో బవలించే బిడ్డవలేనే, తండ్రిని ఒడిలోని ఒదిగిటేనయ్యా. తల్లియుడిలో బవలించే బిడ్డవలేనే, తండ్రిని ఒడిలోని ఒదిగిటేనయ్యా. నీ ఉపకారం స్మరించి, నీ ఉపకారం స్మరించి స్తుతి స్తోత్రం తెలుపెదను, నీ స్తుతి స్తోత్రం తెలుపెదను. చేయి విడువని నా యేసయ్యా, చేయి విడువని నా యేసయ్యా.
కల్వరి నాయకుడా, నా కల్వరి నాయకుడా. ఆమేన్. తల్లి ఒడిలో పవలించే బిడ్డవలేనే, తండ్రిని ఒడిలోనే ఒదిగిటినయ్యమాశయ. తల్లి ఒడిలో పవలించే బిడ్డవలేనే, తండ్రిని ఒడిలోనే ఒదిగిటినయ్యమన్. మంచి కాపరి, జీవ కాపరి, మంచి కాపరి, జీవ కాపరి, నా హృదయ పాలగుడా, నా హృదయ పాలగుడా. ఆహారమై వచ్చితివా, ఆహారమై వచ్చితివా, ఆత్మతో కలిసితివా, నా ఆత్మతో కలిసితివా. తల్లి ఒడిలో పవలించే బిడ్డవలేనే, తండ్రిని ఒడిలోని ఒదిగిటినయ్యమాశయ. తల్లి ఒడిలో పవలించే బిడ్డవలేనే, తండ్రిని ఒడిలోని ఒదిగిటినయ్యామెన్. నిన్ను నేను పట్టుకుండిని, నిన్ను నేను పట్టుకుండిని, భుజము పైన సోలెదను, నీ భుజము పైన సోలెదను. నీ రెక్కల నీడలో నుండి, నీ రెక్కల నీడలో నుండి లోగాని మరచెదిని, లోగాని మరచెదిని. ఆమేన్. తల్లి ఒడిలో పవలించే బిడ్డవలేనే, తండ్రిని ఒడిలోని ఒదిగిటినయ్యమాశయ. తల్లి ఒడిలో పవలించే బిడ్డవలేనే, తండ్రిని ఒడిలోని ఒదిగిటినయ్యా. రేయింబగలు వెదగానయ్యా, రేయింబగలు వెదగానయ్యా, నీకై వేచితిని, నీకై వేచితిని. నా జీవిత కాలమందా, నా జీవిత కాలమందా నీ నామం చాటెదను, యేసయ్యా, నీ నామం చాటెదను. తల్లి ఒడిలో పవలించే బిడ్డవలేనే, తండ్రిని ఒడిలోనే ఒదిగిటినయ్యా. యేసయ్యా. తల్లి ఒడిలో పవలించే బిడ్డవలేనే, తండ్రిని ఒడిలోనే ఒదిగిటినయ్యా. ప్రభువా మీకు ఆరాధన యేసయ్యా, మీకు వందనాలు. ప్రియులారా, దేవునికి స్తోత్రం. దేవుని ఒక పిలుపుని బట్టి ప్రభు దగ్గరే ప్రియులారా మనం ఉండడం దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ధన్యత. దేవునికి స్తోత్రం. మీ సుకృతంతో పాటు బ్రతకడం ప్రియుల దేవుడు నాకు మీకు అనుగ్రహించిన గొప్ప ధన్యత అనే సత్యం ప్రియులారా మనం చేసుకోవాలి. కాబట్టి మనం దేవుని స్తుతిస్తాం, దేవుని ఆరాధిస్తాం. అది పరిశుద్ధమైన దేవుడు, ప్రేమ పూర్ణుడైన దేవుడు, కరుణ దయగలిగిన ఆశీర్వాద పూర్ణుడైన యేసుక్రీస్తుతో ప్రియులారా మీరు మనం కలిసి బ్రతకడం ప్రియులారా అది దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యత అని సత్యం ప్రియులారా మనం గ్రహించుకోవాలి. కాబట్టి మనం దేవుని స్తుతిస్తాం, దేవుని ఆరాధిస్తాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం ప్రియులారా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో రాయబడింది, దేనిని గురించి చిందిప్పడకుడి. ఏ విషయం గురించి కూడా దేవుని కుమార్తెగా ప్రియులారా మనం బాధపడవద్దు అనమాట. మన దేవుని కుమార్తెగా మనం ఏ విషయం గురించి కూడా ప్రియులారా మనం బాధపడవద్దు ప్రియులారా. బాధపడినప్పుడు ఏమవుతుంది? తలనొప్పి వస్తుంది, బీపీ పెరుగుతుంది, మన బలహీనపరచబడుతుంది, దీర్ఘాయుస్సు అనుభవించలేని పరిస్థితి రావడానికి అవకాశం ఉంది అనమాట. కాబట్టి ప్రభువు కోరుతున్న విషయం ప్రియులారా, దేని గురించి మనం బాధపడవద్దు, దేని గురించి ప్రియులారా బాధపడవద్దు. ఇప్పుడు మీరు దేని గురించి బాధపడుతున్నారు? ఎవరైనా బాధపడుతున్న వారు ఉన్నారా? దేవునికి స్తోత్రం. దేని గురించి ప్రియులారా మీరు బాధపడుతున్నారు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
కాబట్టి తండ్రిని దేవుడు శ్రేష్టమైనది ప్రియులారా మనకి ఇచ్చేసాం. హల్లెలూయా. కాబట్టి మన విశ్వాసంతో క్రిస్తువును స్వీకరించాం. కాబట్టి దేవునికి స్తోత్రం. స్వీకరించుకొని మనం సుధిస్తున్నాం. హల్లెలూయా. అంతే. ఇప్పుడు క్రిస్తువును ప్రియులారా మనం కలిగిన వారం కూడా. ఇప్పుడు మన ఆత్మలో ఎవరు ఉన్నాడు? గొప్ప దేవుడు ఉన్నాడు. పరిశుద్ధాత్మ వలైన ప్రియులారా గొప్ప దేవుడు మనలో నివాసం చేస్తున్నాం అనమాట. కాబట్టి దేశ ప్రియులారా మనం ఇంకా బాధపడాల్సిన అవసరం లేదు. దేన్ని గురించి బాధపడాల్సిన లేదు. ఎందుకంటే మనం ఏదైతే మనం కోరుతున్నామో, ఏదైతే ఏ విషయం కొరకైతే మనం ప్రార్థన చేస్తున్నారో దానికంటే శ్రేష్టమైనది తండ్రిని దేవుడు మనకి ఇచ్చేస్తామన్నమాట. అంటే తండ్రిని దేవుడు కుమారుని ఇచ్చేస్తాం. కుమారుని ఇచ్చేస్తామంటే అన్ని మనకి ఇచ్చినట్టు అనమాట. ఈ భూమిలో మనం బ్రతుకు కొరకు లేదా నిత్యం బ్రతకడానికి కొరకు కావలసినంత కూడా ప్రియులారా యేసు క్రీస్తులో నాకు మీకు సమృద్ధి ఉంది అని సత్యం ప్రియులారా మనం గ్రహించుకోవాలి. ఇప్పుడు ఏ విషయం గురించి ప్రియులారా మీరు బాధపడుతున్నారు? హల్లెలూయా. ఏ విషయం గురించి మీరు చింతాయావత్తులు ఉన్నారు, కలవరపడుతున్నారు? ఏ విషయం గురించి కలవరపడుతున్నారు? ఏ విషయం గురించి కలవరపడుతున్నారు? కాబట్టి ప్రియులారా మనం కలవరపడవద్దు, బాధపడవద్దు. బైబిల్ ప్రభు స్పష్టంగా చెప్పారు, దేని గురించి చింతిపడకూడదు, అంటే బాధపడవద్దు అనమాట. బాధపడవద్దు ప్రియులారా, బాధపడవద్దు. ఇప్పుడు ఒకటి సత్యం ప్రియులారా మనం గ్రహించుకోవాలి. మన దేవుడు మన యేసు ఎంత గొప్పవాడని గ్రహించుకోవాలి. హోలీ స్పిరిట్ ఆ కృప మనకు అనుగ్రహించినాక లోకంలో ఉన్న సాతాను కంటే మన దేవుడు గొప్పవాడనమాట. అన్నిటికంటే అందరికంటే మన దేవుడు ప్రియులారా చాలా గొప్పవాడు. సత్యం ప్రియులారా మనం గ్రహించుకోవాలి, గొప్పవాడు అనమాట. హల్లెలూయా. ఇప్పుడు శ్రేష్టమైన దేవుడు ఇచ్చేసామన్నమాట. శ్రేష్టమైనది ప్రియులారా తన ప్రియ కుమారుడు అనమాట. కుమారుని తండ్రిని దేవుడు ఇచ్చేసామన్నమాట. కాబట్టి మీరు ఇంకా బాధపడాల్సిన అవసరం లేదు ప్రియులారా, లేదు. కుమారుని ఇచ్చిన దేవుడు మిగిలిన కుమారునితో పాటు తప్పకుండా మనం దేవుడి చిత్తానుసారంగా బ్రతుకునిచ్చాలి. అది తప్పకుండా రాజు ఉంది, ఇది మొదటి వెదగుడే, మిగిలిన అంతా కూడా మన దగ్గరికి వచ్చేస్తాయి. ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి? యేసయ్య వైపు చూసుకొని ముందుకెళ్ళాలి. అభిషేకం వల్ల మనం ఎదగాలి, పరిశుద్ధలో ఎదగాలి, దైవ జ్ఞానంలో ఎదగాలి, దైవశక్తుల్లో మనం ఎదగాలి, పరిశుద్ధాత్మ వరములో యేసునామములో మనం దినం ఎదగాలి అనమాట. ఎదుగుతున్నప్పుడు ఏమవుతుంది? మిగిలినంతా కూడా మన దగ్గరకు ఆడవుతుంది. తప్పకుండా ప్రభు సమకూరుస్తాడు. మన దేవుడు సమకూర్చే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన దేవుడు మన అవసరాలు ఎరిగిన దేవుడు. మనం ప్రార్థన చేయకముందే, మనం మాట్లాడక ముందే ప్రియులారా మన హృదయం ప్రభు ఎరిగిన దేవుడు అనే సత్యం మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు దానికి అర్థం మనం ప్రార్థన చేయొద్దని కాదు. కాబట్టి మనం పరిస్థితి ప్రియులారా ప్రభువుకు తెలుసు, మనకి ఏం కావాలి అని ప్రభువుకు తెలుసు. అది తప్పకుండా దేవుడు అనుగ్రహిస్తాడు. తండ్రి దేవుడు క్రిస్తువుని అనుగ్రహించాము. క్రిస్తుతో పాటు ప్రియులారా మనకు కావలసినంత కూడా దేవుడు అనుగ్రహించే దేవుడు. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఏ విషయంలో బాధపడాల్సిన అవసరం లేదు. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? మన విషయాలు యేసునామములో తండ్రితో చెప్పడమే. దేన్ని కూడా చింతిపడకూడదు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞత పూర్వముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. దేవునికి మనం తెలియపరచడమే మన బాధ్యత. కాబట్టి ఈ విషయంలో ప్రియులారా మనం ఫెయిత్ఫుల్ ఉండాలి. ఇప్పుడు దేవునికి తెలియపరిచిన తర్వాత మీరు ఎందుకు బాధపడుతున్నారు? ఇప్పుడు దానికి అర్థం పూర్తి మీరు నమ్మకంగా చెప్పలేదేమో, అంటే కొంత మీ మనసులో ఇంకా ఉంచినట్టున్నాయి. కాబట్టి అన్ని యేసుమల ప్రియులను ఓపెన్ గా ఉండాలి. యేసుతో ప్రియులను మనం ఓపెన్ గా ఉండాలి. యేసుమల తండ్రితో మనం హృదయం ఓపెన్ గా చెప్పాలి, అన్ని విషయాలు చెప్పాలి. కాబట్టి కొందరు అంటే మనుషులతో మనం అన్ని విషయాలు చెప్పలేదేమో, కానీ మన యేసుతో అన్ని విషయాలు చెప్పవచ్చు అనమాట. ఎందుకంటే మన దేవుడు మన మేలు కోరుతుంది. హల్లెలూయా. మన కొదువు ఉన్నా కానీ ఒకవేళ మన కొదువు ఉన్నా కానీ కొదువు తెరిచే దేవుడు అనమాట మన దేవుడు. మనకి ఏదైనా కొదువ, మనకి ఏదైనా సమస్యలు ఉన్నా కానీ ఆ సమస్యలు తీర్చడానికి మన ప్రభువుకు శక్తి సమృద్ధి ఉంది. కాబట్టి ప్రియులారా మనం బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, కృపాసనం వద్దకు పరిగెత్తుకొని మనం రావాలి, యేసు దగ్గరకు పరిగెత్తుకొని రావాలి. ప్రభుత్వం మనం హృదయం తెరిచి మనం మాట్లాడాలి, బాధలంతా చెప్పాలి అనమాట. కానీ మన మనసులు మాత్రం బాధపడవద్దు, మనం కలవరపడవద్దని ప్రభువైన యేసుక్రీస్తు ప్రియులారా నా గురించి మీ గురించి కోరుతుంది అనమాట. మనం బాధపడవద్దు, ఎందుకంటే తండ్రి ఉన్నాడు కదా, జీవగల దేవుడు ఉన్నాడు కదా. మనం ఎందుకు బాధపడాలి? తండ్రి చూస్తాడు, జీవగల దేవుడు చూస్తాడు. హల్లెలూయా. మనకు సహాయం చేస్తాడు. కాబట్టి మనం నమ్మాలి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా ఏ విషయం గురించి మీరు దయచేసి బాధపడవద్దు, కలవరపడవద్దు అని ప్రియులారా పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మాట్లాడుతున్నా అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి చింత యావత్తు దేవుని చేతిలో, గొప్ప దేవుని చేతిలో సమర్పించాలి. దేవుని చేతులు ఇవ్వాలి, విశ్వాసంతో దేవుని చేతులు ఇవ్వాలి, యేసయ్యతో చెప్పాలి.
యేసునామములో తండ్రి చెప్పాలి. అప్పుడు ఏమవుతుంది? దేవుడు మన హృదయంలో సమాధానం ఇస్తాడు, సంతోషం ఇస్తాడు, నెమ్మది ఇస్తాడు. ప్రేమతో ప్రభు తన ప్రేమతో కుమ్మరిస్తాడు అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేని గురించి క్రీస్తునందు ప్రియులారా మీరు బాధపడవద్దు. ఎందుకంటే గొప్ప దేవుడు ఉన్నాడు, మనల్ని పోషించే దేవుడు. యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు, ఏం తినాలి, ఏం ధరించుకోవాలి, దాని గురించి మనం బాధపడవద్దు. ఏం తినాలి, ఏం ధరించుకోవాలి, నా బ్రతుకు ఏమవుతుంది, నా భవిష్యత్తు ఏమవుతుంది, నా పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది, నా జాబ్ ఏమవుతుంది, ఫైనాన్షియల్ విషయం ఏమవుతుంది, ఆరోగ్యం ఏమవుతుంది. స్తోత్రం. హల్లెలూయా. చాలా విషయాలు, నా ఇల్లు ఏమవుతుంది, ఇలాంటి విషయాలు ఏది కూడా అన్ని విషయాలు మనం తండ్రి చేతులు ఇవ్వాలి అంతే. అంటే దానికి అర్థం ప్రియులారా, మనం కోరుతున్న ఏ విషయం కూడా యేసుక్రీస్తు కంటే గొప్పది కాదు. తండ్రి దేవుడు శ్రేష్టమైనది నాకు మీకు ఇచ్చేసాము, అది మనం గ్రహించుకోవాలి. దానికన్నా గొప్పది లేదు. కాబట్టి యేసుక్రీస్తుని కలిగిన ప్రియులారా మనకు స్వస్థత ఉంది. యేసుక్రీస్తులో స్వస్థత ఉంది. ఏసే పొందిన గాయముల చేత స్వస్థత నొందుదిరి. ఏసే పరమ వైద్యుడు. ఆ దేవుడు తప్పకుండా స్వస్థపరుస్తాడు. కాబట్టి హీలింగ్ రివర్ ప్రియులారా పరిశుద్ధాత్మ వలన క్రీస్తులో ఉంది, పరిశుద్ధాత్మలో ఉంది సమృద్ధి. కాబట్టి మనం అది ఓపెన్ చేయడమే, విశ్వాసంతో మనం ఓపెన్ చేయడమే. హీలింగ్ రివర్ ప్రియులారా మన ఆత్మలో దేవుడు పెట్టినప్పుడు దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ప్రార్థన చేసినప్పుడు, ఆరాధన చేసినప్పుడు, స్తుతించినప్పుడు ఏం జరుగుతుంది? పరిశుద్ధాత్మ నదిలో జీవద నదిని ప్రవహిస్తుంది. దానిలో ప్రియులారా మనం చూస్తుంటే హీలింగ్ రివర్ కూడా ప్రవహిస్తుంది అనమాట. ఇప్పుడు మనం ప్రియులారా ప్రభు వైపు చూసుకొని, ప్రభు ప్రేమ గ్రహించుకొని, ఆత్మలో సత్యమలో మనం ఆరాధన చేసినప్పుడు మన గొప్ప దేవుడును ఆరాధన చేస్తున్నాం. అయినప్పుడు కూడా ఒక సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. మీ ఆత్మ నుండి హీలింగ్ రివర్ ప్రవహిస్తుంది అనమాట. హీలింగ్ రివర్, స్వస్థపరిచే నదులు. అది ప్రవహించినప్పుడు ఏమవుతుంది? మీ మనసు, భావోదయ, చిత్తం అంతా కూడా తప్పకుండా పరిశుద్ధాత్మ తాకుదలను బట్టి స్వస్థత జరుగుతాయి అనమాట. హల్లెలూయా. కాబట్టి అది మాత్రం కాకుండా మనం తల నుండి అరికాలకు అన్ని అవయవాలు కూడా స్వస్థత జరుగుతాయి అనమాట. అంత పవర్ఫుల్ అనమాట హీలింగ్ రివర్. జీవదల నదులు ప్రవహించినప్పుడు అది జరుగుతుంది. హల్లెలూయా. కాబట్టి ఆరోగ్యం విషయం గురించి, అనారోగ్యం విషయం గురించి, అబ్బో నేను బలహీనంగా ఉన్నాము, నేను అనారోగ్యంతో ఉన్నాము అని ప్రియులారా మనం బాధపడాల్సిన అవసరం లేదు. కానీ మనం ఏం చేయాలి? ఆకాశ భూమి సౌందర్యం అందరిన పరిశుద్ధమైన జీవం కలిగిన ప్రభువును మనం ఆరాధించాలి, స్తుతించాలి. దేవునికి స్తోత్రం. యేసే మీరు పొందిన గాయముల చేత నన్ను స్వస్థపరిచినటువంటి దేవా స్తోత్రం. స్వస్థపరిచిన కాబట్టి స్తోత్రం. ఎంతమంది చెప్తారు? యేసే నన్ను, నా ఆత్మ ప్రాణ శరీరం స్వస్థపరిచిన యేసే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు, మీకు ఆరాధన. అది మనం విశ్వాసంతో చూసుకొని మనం చెప్పాలి, ఆరాధించాలి. ఇప్పుడు ఏమవుతుంది? హీలింగ్ రివర్ ప్రియులారా మన ఆత్మ నుండి విడుదల అవుతాయి అనమాట. హీలింగ్ జరుగుతాయి, ఆరాధనలో హీలింగ్ జరుగుతాయి, సుధీలో హీలింగ్ జరుగుతాయి. ప్రార్థన చేసినప్పుడే సమస్యలకు పరిష్కారం జరుగుతాయి అనమాట. కాబట్టి ప్రియులారా మన అందుకొరకు బైబిల్ మనకు నేర్పిస్తుంది, మనం ఏకాగ్రతతో ప్రార్థన చేయాలి, మనస్సు క్రీస్తు మీద పెట్టాలి, పూర్తిగా పెట్టాలి అనమాట. సమస్యల నుండి మన మనసును డైవర్ట్ చేయాలన్నమాట. క్రీస్తు వైపు మనసును తిప్పడం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే క్రీస్తు కన్నా గొప్పది ఇంకా ఏమీ లేదు. గొప్పది ఏమి మన తండ్రి అయిన దేవుడు ఏమి ఇవ్వలేదు. దానికన్నా గొప్పది ప్రియులారా నాకు మీకు ఏమి ఇస్తాడు తండ్రి అయిన దేవుడు? శ్రేష్టమైనది క్రీస్తు అనమాట. నజరుడైన యేసుక్రీస్తు, పునరుద్ధరణుడైన యేసుక్రీస్తు, నా కొరకు మీ కొరకు కలువరి శిలువలో ప్రాణపడిన యేసుక్రీస్తు. హల్లెలూయా. తండ్రి దేవుడు మనకి ఇచ్చేసాం. ఆ క్రీస్తులో ప్రియులారా మనకు అన్ని ఉంది. హల్లెలూయా. ఆత్మీయంగా, మానసికంగా, శారీరంగా, ఫైనాన్షియల్ అన్ని విధంగా జయంతో పరిశుద్ధంగా, ఆత్మానుసారంగా, వాక్యానుసారంగా ఆశీర్వాదం అనుభవించుకొని బ్రతకడానికి కావలసినంత కూడా తండ్రిని దేవుడు క్రీస్తులో పెట్టాం. అదే క్రీస్తును తండ్రి దేవుడు మనకు అనుగ్రహించాం. అందుకొరకు బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది, క్రీస్తువును కలిగిన మీరు ఆత్మ సంబంధమైన 10 ఆశీర్వాదాలు కలిగిన వ్యక్తి అని అర్థం చేసుకోవాలి. కలిగిన వ్యక్తి, లేని వారం కాదు, మనం ఉన్నవారం అనమాట. జీవం కలిగిన దేవుని కలిగిన వారం. అందుకొరకు బైబిల్లో రాయబడింది, మీరు పరిశుద్ధాత్మ దేవుని యొక్క మందిరం అని రాయబడింది. హల్లెలూయా. ఇది మన ప్రార్థన చేసినప్పుడు మాత్రం కాదు, ఏదైనా చర్చ్ బిల్డింగ్ లో కూర్చొని ప్రార్థన చేసినప్పుడు మాత్రం కాదు. ఆమేన్. యేసుక్రీస్తు సువార్త రక్షణ పొందిన ఆ రోజు నుండి మన పరిశుద్ధాత్మ దేవుని యొక్క మందిరం అనమాట. దేవుని యొక్క మందిరం. ఇప్పుడు మందిరం అంటే, దేవుని యొక్క మందిరం అంటే ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, ఇది చర్చ్ బిల్డింగ్ కాదనమాట. చర్చ్ బిల్డింగ్ కాదు. కాబట్టి మనం చూస్తున్నాం, పెద్ద పెద్ద చర్చ్ బిల్డింగ్ కడుతున్నప్పుడు అది పెద్ద సంఘం అని కొందరు చెప్తారేమో. ఇప్పుడు ప్రియుల బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, యేసుక్రీస్తుకు ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు శరీరం అంటే ఒక్కటే అనమాట, రెండూ లేదు. ఒక్కటే కొన్న శరీరం వేరువేరుగా ప్రియులారా మనం ఎలాగ చెప్పవచ్చు. స్తోత్రం. హల్లెలూయా.
ఎలాగ చెప్తారు. యేసుక్రీస్తుకు శరీరం బైబిల్లో రాయబడింది. యేసుక్రీస్తుకు శిరస్సు ఒకటి అనమాట. శిరస్సు ఒకటి, శరీరం ఒకటి. హల్లెలూయా. యేసుక్రీస్తు సంఘానికి శిరస్సు, సంఘం యేసుక్రీస్తు రక్షణ పొందిన వారు గుంపు అనమాట. శరీరం ఒక్కటే అని బైబిల్లో రాయబడింది. కాబట్టి ప్రియులారా, ఒక్క శరీరం కలిగిన ఒక శిరస్సు కలిగిన యేసుక్రీస్తు అనే సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఒక్కటే అనమాట. సంఘం అంటే ఒక్కటి. కాబట్టి ఎలాగ ప్రియులారా మనం చెప్పవచ్చు, పెద్ద సంఘం చిన్న సంఘం అని ఎలాగ చెప్పవచ్చు. కాబట్టి మన స్పిరిచువల్ గా చూడాలి అనమాట. లోకానుసరంగా మనం చూసలితే చాలా ముక్కలు మనం చూడవచ్చు. కానీ మన క్రిస్తువుల ప్రియులారా పరిశుద్ధాత్మ వాక్యానుసరంగా చూసినట్లయితే ఒక్క పెళ్లి కుమార్తెను చూడవచ్చు. ఒక పెళ్లి కుమారుడు యేసుక్రీస్తు అనమాట. వరుడు యేసుక్రీస్తు. 2 లేదనమాట, 3 లేదు, 4 లేదు. యేసుక్రీస్తు ఒక్కటే అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆ యేసుక్రీస్తు రక్తం చేత దేవుడు కొన్నాం. ఒక్క యేసుక్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టాం. ఒక్క యేసుక్రీస్తు సమాధి నుండి తిరిగి లేచా. కాబట్టి అదే యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన నాలో మేలు వచ్చి నివాసం చేస్తున్నాడు. మహిమ నిదర్శన క్రీస్తు. కాబట్టి యేసుక్రీస్తు ప్రియులారా ఒకటి. కాబట్టి యేసుక్రీస్తు శరీరం ఒకటి. ఆ శరీరం నా కొరకు మీ కొరకు విరగొట్టబడాం. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. దేవుని సంఘం అంటే ఒక్కటే అనమాట, 2 లేదు. దేవుడు ఒకటి, దేవుని సంఘం అంటే కూడా యేసయ్య స్పిరిచువల్ దేవుని యొక్క సంఘం. ప్రియులారా మనం చూసినట్లయితే దేవుని యొక్క దృష్టిలో 1, 2గా 3గా లేదనమాట. ముక్కలు లేదనమాట. కానీ మన చూపులో ముక్కలు ఉండవచ్చు. కానీ దేవుని చూపులో అది ఒక్కటి ఉంది. కాబట్టి మన చూపులు కూడా ఒక్కటిగా రావాలి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి దానిలో భాష గాని, గోత్రాలు గాని, వంశం గాని ఏది తేడా లేదు. అలాంటి ఉన్న ప్రియులారా సంఘం ఒక్కటి అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి దేవుని యొక్క దృష్టిలో. కాబట్టి మనం కూడా అలాగే చూడాలి అనమాట. స్తోత్రం. కాబట్టి రకరకాల ప్లేసులు ఉండవచ్చు దేవుని పిల్లలు. అంటే దానికి అర్థం వేరేని కాదు ప్రియులారా. యేసుక్రీస్తు రక్తం ఇచ్చుకున్నాము, సొత్తుగా మార్చాము. పరిశుద్ధాత్మ వలన మనం అందరూ బైబిల్లో రాయబడింది. మనందరం ఏకంగా ఉన్నాము, ఐక్యత కలిగి ఉన్నాము. యేసుక్రీస్తు వారి తండ్రి దేవునితో మనం ఐక్యత కలిగి ఉన్నాము. అలాగే యేసుక్రీస్తు వారి మనం క్రీస్తు వారి అందరితో మనం ఐక్యత కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ వలన ఐక్యత కలిగి ఉండాలి. కాబట్టి భాష భేదాలు మనం తీసుకొని రావద్దనమాట. ప్రాంతాన్ని భేదం మనం సంఘంలో తీసుకొని రావద్దనమాట. కలర్ భేదాలు మన సంఘంలో తీసుకొని రావద్దు. డబ్బు ఉందా లేదా ఇలాంటి భేదాలు మన సంఘంలో తీసుకొని రావద్దు. సర్టిఫికెట్, లోకానుసరమైన ఎడ్యుకేషన్ భేదాలు మనం సంఘంలో తీసుకొని రావద్దు అనమాట. హల్లెలూయా. ఆరోగ్యం ఉందా లేదా ఇలాంటి భేదాలు మన సంఘంలో ఏ భేదాలు కూడా ప్రియులారా సంఘంలో తీసుకొని రావద్దు. సొంతం ఇల్లు ఉందా, సొంతం ఇల్లు లేదా ఇలాంటి భేదాలు మనం తీసుకొని రావద్దు అనమాట. కాబట్టి ప్రియులారా ఒక్కటి మాత్రం క్రీస్తు ఉన్నారా లేదా. క్రీస్తుని కలిగిన వారు బైబిల్ గ్రంథం నేర్పిస్తుంది. 1 కొరింథీయులకు రాసిన 13వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు. మనం అందరు క్రీస్తు వారం, దేవుని వారం. క్రీస్తు దేవుని వాడు, మనం క్రీస్తు వారం అనమాట. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నా కొరకు మీ కొరకు యేసయ్య ప్రాణం పెట్టారు. కాబట్టి ఇప్పుడు దేవుని యొక్క దృష్టిలో ప్రియులారా మనం చూసినట్లయితే చర్చ్ అంటే చర్చ్ బిల్డింగ్ కాదు. మన మనసులేమో చర్చ్ బిల్డింగ్ చర్చ్ అని మనం అనుకున్నాం. కాదు. స్తోత్రం. అలాగుంటే మనం మోసపోయినట్టు అనమాట. ఒకటి బైబిల్ గ్రంథం స్పష్టంగా నేర్పిస్తుంది. రక్షణ పొందిన మనం అనమాట దేవుని యొక్క మందిరం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క మందిరం. కాబట్టి ప్రియుల పరిశుద్ధాత్మ. కాబట్టి బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. 2-3 నా నామములో కలిసి వచ్చినప్పుడు నేను వస్తామని ప్రభువు చెప్పిన మాటని బట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి 2-3 కలిసి ప్రభువును ఆరాధన చేసుకోవచ్చు. హల్లెలూయా. కాబట్టి 2-3 అలాగే ప్రియులారా 10,000 గాని, లక్షలు గాని, కోట్ల ప్రజలు కలిసి ఆరాధన చేసిన సంతోషం. దేవునికి స్తోత్రం. తప్పు కాదు. దేవునికి స్తోత్రం. కానీ 2-3 కూడా కలిసి వచ్చినప్పుడు కూడా దేవుడు గొప్ప కార్యం చేస్తాడు అని సత్యం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడో ప్రభు కార్యం చేస్తాడు. ప్రభు కార్యం చేసే దేవుడు అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఎక్కువ మందిని బట్టి గొప్ప కార్యం జరుగుతుందని కాదు. తక్కువ మందిని బట్టి తక్కువ పని జరుగుతుందని కాదు. కానీ బైబిల్ నేర్పిస్తుంది 2-3 ఏకీభవించాలన్నమాట. ఒక విషయంలో ఏకీభవించాలి. వాక్యానుసారంగా యేసుదమ్మలో హృదయం ఏకీభవించుకొని ఆత్మగలిగి ఐక్యత కాపాడుకొని యేసుదమ్మలో తండ్రితో చెప్పినప్పుడు తండ్రి దానికి జవాబు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా బైబిల్ గ్రంథం అదే నేర్పిస్తుంది. మనమేమో చాలా మంది ప్రార్థన చేసినప్పుడే జరుగుతాయని మనం బోధిస్తున్నారేమో. కానీ యేసుక్రీస్తు చెప్పారు 2-3 నా నామములో ఏకీభవించుకొని ప్రార్థన చేసినప్పుడు నేను ఆలకిస్తామని చెప్పిన మాట ప్రియులారా మనం మర్చిపోవద్దు. అలాగంటే తప్పకుండా మీ ప్రార్థనకు జవాబు వస్తుంది అనమాట. హల్లెలూయా.
ఇద్దరు ముగ్గురు కంటే ఎక్కువ మనం ఉన్నాం. కాబట్టి మన ఒక విషయంలో ఏ సమయంలో ఇద్దరు ముగ్గురు కంటే యేసుకు చెప్పారు, ఇద్దరు కలిసి ఏకీభవించుకొని, ఇద్దరు గాని ముగ్గురు గాని ఏకీభవించుకొని ప్రార్థన చేసినప్పుడు పరలోక తండ్రి ఆలగిస్తాడని ప్రభు మనకు నేర్పించామని సత్యం ప్రియులార దేశం మనం మర్చిపోవద్దు. కాబట్టి దేవుడు ప్రియులార మన ప్రార్థన ఆలగించేది ఎక్కువ మందిని మనం చూపిన కాబట్టి కాదు. కొన్ని మీటింగ్లు మనం చూడవచ్చు, కొన్ని మీటింగ్లు పెడుతున్నప్పుడు ఎక్కువ మంది చూపాలని ఒక ఇది. ఎందుకంటే ఎక్కువ మంది చూపినప్పుడు వారు ఒక యజమానుడు హ్యూమన్ డినామినేషన్ ఒక లీడర్ గాని వారు సంతోషపెడతారు, తర్వాత ఫోటో పంపవచ్చు. కానీ మన దేవుడు అలా కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ప్రియుల కనులు మన మీద ఎల్లప్పుడూ ఉంది, మన హృదయం ఎల్లప్పుడూ ప్రభు చూస్తున్నాం అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రభువుని ప్రియులారా మనం మోసం చేయడానికి వీల్లేదు. ప్రభు ముందు మనం వేషధారణ వేసుకొని ప్రియులారా మనం ప్రభు నుండి ఏం పొందలేదనమాట. కాబట్టి మనం ఎంత హృదయం మనం ఓపెన్ గా ప్రభు దగ్గర ఉంటే అంత మంచిదనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొగమాట అవసరం లేదనమాట. ప్రభుతో మాట్లాడుతున్నప్పుడు మొగమాటలు అవసరం లేదు. డైరెక్ట్ చెప్పాలి, ప్రభువా నా సమస్య ఇది, దేని నుండి నన్ను విడిపించమని మనం ఓపెన్ గా చెప్పాలి అనమాట. ఏసేతో మనం ఓపెన్ గా చెప్పాలి. భూమిలో కొందరు మనుషులతో మీరు చెప్పలేదేమో. ఎందుకంటే చాలా మంది వ్యక్తులు మనం అర్థం చేసుకోవచ్చు, కొన్ని సీక్రెట్ మనం చెప్తారేమో, మీరు ఎవరితో చెప్పవద్దు అని చెప్తారు, కానీ వారు ఇంకా కొందరితో చెప్తారు. లేదు. కాబట్టి ఇప్పుడు ఇలా యేసు గురించి కూడా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, పూర్తిగా మనుషుల మీదే డిపెండ్ చేయలేదు. ఎందుకంటే మనిషి ఒక క్యారెక్టర్ ప్రభుకు తెలిసిన కాబట్టి. ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, మన విషయాలు మనుషులతో ఒకవేళ అన్ని విషయాలు మనం చెప్పలేదు అయినప్పుడు కూడా ప్రభుత్వం చెప్పాలి. యేసుమలో తండ్రిని దేవునితో ప్రియులారా మనం చెప్పాలి. చెప్పి ప్రియులారా చెప్పేటప్పుడు ఏమవుతుంది, మన మనసు ఫ్రీ అయిపోతాయి అనమాట. లేదంటే మనసు కలవరపడుతుంది, బాధపడుతాయి అనమాట. బాధపడుతుంది. బాధతో ఉంటే దేవుని చిత్తానికి ఆ బాధ అడ్డుపడుతుంది అనమాట. ఈ విడిచిపెట్టు బాధ వలన ఏమవుతుంది, టెన్షన్ తీసుకొని వస్తుంది. దేవుని స్వరం వినకుండా చేయడానికి అవకాశం ఉంది, మనం బలహీనపరచబడానికి అవకాశం ఉంది, ఆశీర్వాదాలు అనుభవించకుండా కూడా దానికి ముందు కూడా తీసుకొని వెళ్ళడానికి కూడా అవకాశం ఉంది అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, మనం దేని గురించి దయచేసి బాధపడవద్దు, దేని గురించి చింతించకండి, మీ చింత యావత్తు నా పైన వేయమని ప్రభువు నేర్పించాం. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట. ఈ విషయంలో చాలా ప్రజలు ఇప్పుడు బాధపడుతున్నారు, చిన్న చిన్న విషయాలు ఒకటి. కాబట్టి బాధపడవద్దు ప్రియుల, బాధపడవద్దు. బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, ప్రభువులో మనం ఆనందించాలి, ప్రభువుని మనం కొనియాడుకోవాలి, స్తుతించాలి, జయగీతాలు పాడాల్సిన సమయం అనమాట. అది ఇప్పుడు బాధపడాల్సిన సమయం కాదు. దేని గురించి మనం బాధపడుతున్నాం? పిల్లలు భవిష్యత్తు గురించి మనం బాధపడుతున్నామా? డబ్బు విషయం గురించి, ఆరోగ్యం విషయం గురించి బాధపడుతున్నామా? ల్యాండ్ విషయం గురించి, ఇల్లు విషయం గురించి మనం బాధపడుతున్నామా? ప్రియులు మనం అర్థం చేసుకోవాలి, తండ్రి దేవుడు శ్రేష్టం అనేది మనకు ఇచ్చేస్తాం యేసుక్రీస్తుని. ఇప్పుడు యేసుక్రీస్తుతో కలిసి బ్రతకడం ప్రియులారా మనం నేర్చుకోవాలి. దేవుని చిత్తం చేసుకొని బ్రతకడం మనం నేర్చుకోవాలి. తప్పకుండా దేవుని చిత్తానుసరంగా ఉన్నది మన జీవితంలో జీవంగా దేవుడు చేస్తాడనమాట. దేవునికి మనం చోటు ఇవ్వాలి, దేవునికి ప్రియులారా మనం చోటు ఇవ్వాలి. మనం చేయాల్సినది యేసు మన తండ్రితో చెప్పడమే, మిగిలినది ప్రభు చేస్తాడు. నా పక్షంగా మీ పక్షంగా దేవుడు చేస్తాడు ప్రియులారా. కాబట్టి మనం వేచి ఉండాలి, కలవరపడవద్దు, మనం వేచి ఉండాలి. దేవుని సన్నిధిలో వేచి, ప్రార్థనలో సుదేలో వేచి ఉండాలి. దేవా మీ చిత్తం జరిగినా కానీ ప్రార్థన చేయాలి. ఇప్పుడు దేవుడు తన చిత్తానుసారంగా చేస్తాడు. ఇప్పుడు దేవుడు తన చిత్తం చేస్తున్నప్పుడు మనం ఏకీభవిస్తారా? ఇప్పుడు మనకు దేవునికి ఉదయం కోపం వస్తుందా? దేవుడు తన చిత్తం చేస్తున్నప్పుడు ప్రియులారా మనం అడ్డుపడుతున్నామంటే దానికి అర్థం మనం స్వార్థలో ఉంది అనమాట. కాబట్టి మన స్వార్థ ఆలోచనతో ప్రియులారా మనం ఉండవద్దు. ఈ స్వార్థ ఆలోచన నుండి చాలాసారి టెన్షన్ వస్తాయి అనమాట. దేవుని చిత్తం నా జీవితంలో జరగని చాలు అని మీరు ఎంతమంది ప్రార్థన చేస్తారు, అలాగే ఉండే మీకు సమాధానం నెమ్మది వస్తాయి అనమాట. స్వార్థ అంటే సెల్ఫిష్, అది బాధతో కనెక్ట్ అవుతాయి అనమాట. కానీ దేవుని చిత్తం ఎల్లప్పుడూ దేవుని సమాధానంతో కనెక్ట్ అవుతాయి అనమాట. కాబట్టి మనం ప్రార్థన చేయాలి ప్రియులారా, మనం యేసయ్యా మీ చిత్తం నా జీవితంలో దయచేయము, జరిపించుము. ఆమె అన్ని విషయంలో ఆత్మీయం కానీ, మానసికంగా కానీ, శరీరం కానీ, ఫైనాన్షియల్ కానీ, భవిష్యత్తు విషయం కానీ, జోబుల విషయం కానీ, పరిచర్య విషయం కానీ, ఫైనాన్షియల్ విషయం కానీ, ఆరోగ్య విషయం కానీ, అన్ని విషయం ప్రియులారా ప్రభా మీ చిత్తం నా జీవితంలో జరిగినా కానీ ఒక ప్రార్థన చేయండి, మీకు తప్పకుండా నెమ్మది వస్తుంది. కాదు నా చిత్తమే జరగాలి, నా చిత్తమే జరగాలి, నా చిత్తమే జరగాలి, నా చిత్తమే జరగాలని మీరు పట్టుదలతో ఉండే అదే బాధ ఇంక్రీస్ అయిపోవడానికి అవకాశం ఉంది, కాబట్టి ఇప్పుడు ఇలా మనం ప్రార్థన చేయాలి, దేవా నా చిత్తం కాదు ప్రభువా మీ చిత్తం జరిగినా కానీ ప్రియులారా మనం ప్రభుత్వం ఓపెన్ గా చెప్పాలి. ఎందుకంటే ప్రియులారా మనం సత్యం అర్థం చేసుకోవాలి.
నా చిత్తం కంటే లేదంటే మన చిత్తం కంటే చాలా గొప్పది ప్రభు చిత్తం. దేవుని చిత్తం గొప్పది అని సత్యం అర్థం చేసుకోవాలి. మన చిత్తం కాదు గొప్పది, మన ప్రణాళిక కాదు గొప్పది. దానికంటే చాలా చాలా ఉన్నతమైనది దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క చిత్తం నా పట్ల మీ పట్ల దేవుడు కలిగి ఉన్నాము. ఓడడి ప్రజలు నా గుర్చు మీ గుర్చు దేవునికి గొప్ప ప్రణాళిక ఉంది. అది మనం ఆలోచన చేస్తున్న కంటే చాలా గొప్పదని సత్యం పరిశుధాత్మ వలన ప్రియులను మనం అర్థం చేసుకోవాలి. అది ఇక్కడే చాలా మంది మోసపోతారు అనమాట. కొందరు అనుకున్నారు నేను ఆలోచన చేసినదే, నేను అనుకున్నదే గొప్పది 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 అని అనుకున్నారు. కాదు ప్రియులను, నేను మీరు అనుకున్నది కాదు గొప్పది. దానికంటే జీవగల దేవుడు నా పట్ల మీ కూర్చు ఆలోచన చేసి ఉన్నామనమాట. అది గొప్పది అని సత్యం వాక్యం ద్వారా పరిశుధాత్మ వలన ప్రియులను మనం గ్రహించుకోవాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం చూస్తున్నాం వేదం తోటంలో ప్రియులారా మనం చూస్తున్నాం. సాతాను హవ్వతో మాట్లాడినప్పుడు అనుకున్నారు అది సత్యమని అనుకున్నారు, కానీ సత్యం కాదు. తర్వాత మనం చూస్తున్నాము మోసపోయినట్టు ప్రియులారా మనం చూసాం. చివరికి అర్థమైంది మోసపోయామని, ముందు అర్థం కాలేదు. కానీ హవ్వ ఒక మాటని బట్టి ప్రియులారా మనం చూస్తున్నాము పడిపోయిన హవ్వ ఒక మాటని బట్టి ఆదాము కూడా పడిపోయామన్నమాట. తర్వాత ప్రియులారా మనం చూస్తున్నాము వారు బాధ వచ్చింది అనమాట, బాధ వచ్చింది. కాబట్టి ప్రియులారా దేవుని కుమార్తె మనం అలాగే పడిపోవాల్సిన అవసరం ఇప్పుడు లేదనమాట. ఎందుకంటే ప్రియులారా మనకు దేవుని యొక్క దేవుని యొక్క స్వరం నాకు మీకు ఇప్పుడు వినవచ్చు అనమాట. అన్నదనం వినవచ్చు. ఎందుకంటే పరిశుద్ధాత్మదేవుడు నాలో మీలో ఉన్నాడు, మహిమా నిరీక్షణ క్రీస్తు మీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, పరిశుద్ధ గ్రంథం మన చేతిలో ఉంది. కాబట్టి పరిశుద్ధాత్మదేవుడు నాతో మీతో మాట్లాడతాడు. కాబట్టి మనం వేచి ఉండాలి, ప్రార్థన చేయాలి. యేసయ్య నాతో మాట్లాడమని చెప్పాలి. దేవుడు తప్పకుండా నాతో మీతో మేలైన స్వరతో మనం గ్రహించినట్టు మాట్లాడతారు. కాబట్టి మన ఓపి అవసరం. కాబట్టి దేవుని చిత్తం మనం వెదగాలి, దేవుని స్వరం వినాలి. అప్పుడు మన హృదయంలో గొప్ప సమాధానం, గొప్ప సంతోషం. కాబట్టి దేవుని చిత్తం ఏంటిది? ఈ రోజు మీరు సమాధానం అనుభవించాలి. ఈ రోజు మీరు సమాధానం అనుభవిస్తున్నామా హృదయంలో? ఈ రోజు మన హృదయంలో సమాధానం అనుభవిస్తున్నామా? సంతోషం అనుభవిస్తున్నామా? దేవుని ఓదార్పు మనం పొందుతున్నామా? నెమ్మది అనుభవించాలి ప్రియులారా. ఈ రోజు అనుభవించాలి. అది దేవుని చిత్తం అన్నమాట. అది దేవుని చిత్తం. ఈ రోజు మనం బాధతో ఉండడం సాతాను ఒక చిత్తం అన్నమాట. సాతాను ఏం కోరుతుంది? మన టెన్షన్తో ఉండాలి, బాధతో ఉండాలి, నిరాశతో ఉండాలి, కలవరపడాలి. ఎందుకంటే మనం ఎంత కలవరపడినప్పుడు సాతాను తెలుసు మనం అంతా బలహీనపరచబడితే సాతానుకు మనం దొరుకుతాయి అనమాట. కాబట్టి బైబిల్ గ్రంథం అందుకొరకు దేవుడు చెప్పారు, దేని గురించి చిందింపకూడి బాధపడవద్దు అనమాట. బాధపడవద్దు ప్రియులారా, బాధపడవద్దు. ఎందుకంటే దేవుడు నా పట్ల మీ పట్ల ఆలోచన చేస్తున్నాం అనమాట. అంటే దేవుడు ఉన్నాడు, జీవగల దేవుడు ఉన్నాడు, ఆత్మస్వరూపమైన దేవుడు ఉన్నాడు, సజీవుడైన దేవుడు మన ప్రభువైన యేసు క్రీస్తు ఉన్నాడు. దేవుడు నాతో మాట్లాడాము కాబట్టి నేను ధైర్యంతో చెప్తాను అనమాట. దేవుడిని నేను అనుభవించాను కాబట్టి నేను ధైర్యంతో చెప్తాను. కొందరు అడుగుతారు, యేసు క్రీస్తు సజీవుడైన దేవుడు అని మీరు చెప్తున్నారు కదా, మీరు చూసారా, మీరు అనుభవించారా? ఎస్, నేను అనుభవించిన వాడు చెప్తాను. దేవుడు నాతో మాట్లాడారు, దేవుడు నాతో కళల ద్వారా దేవుడు కళ ద్వారా దేవుడు దర్శనాల ద్వారా దేవుడిని చూసామన్నమాట. దేవుడు అలాగ ఒక అనుభవం. ఎందుకంటే డైరెక్ట్ మనం చూసినట్టే భూమిలో మనం ఉండలేదని. సో ఎందుకంటే దేవుడు అంతా గొప్ప పరిశుద్ధుడు, అంత గొప్పవాడు అనమాట, తట్టుకోలే. కాబట్టి దేవుడు కళల ద్వారా కూడా దేవుడు మాట్లాడతారు, దర్శనాల ద్వారా దేవుడు మాట్లాడతారు. ఇలాగ దేవుడు మనం ఫిజికల్ గా దేవుడు స్వస్థపరిచాను. నేను దేవుడు అద్భుతంగా స్వస్థపరిచాను. నేను యేసు గురించి నేను డైరెక్ట్ అనుభవించిన అనుభవం నాకు దేవుడు అనుగ్రహించాను. దేవుడు డైరెక్ట్ నాతో మాట్లాడాను. కాబట్టి ఒకటి ప్రియులారా మనం గుర్తుపెట్టాలి, యేసు క్రీస్తు సజీవుడైన దేవుడు, యేసు క్రీస్తు ఉన్నాడు. కాబట్టి మీరు ప్రియులారా మన విశ్వాసంతో ప్రార్థన చేయడం నేర్చుకోవాలి, విశ్వాసంతో ప్రభువులో ఆధారపడడం నేర్చుకోవాలి. మనం బిసిగిపోవద్దు, కలవరపడవద్దు, బాధపడవద్దు, టెన్షన్తో ఉండవద్దు. ఏ విషయమైనా సరే యేసునామములో తండ్రిని దేవునితో ఓపెన్ గా చెప్పాలి, దేవునితో ఓపెన్ గా హృదయం ఓపెన్ చేయాలి. హృదయంలో దాచిపెట్టవద్దు. కొందరు ఉన్నారు అన్ని విషయాలు వారి హృదయంలో దాచిపెడతారు. కొందరున్నారు డబ్బు బ్యాంకులో దాచిపెట్టినట్టు అన్ని సమస్యలంతా కూడా లోపల దాచిపెడతారు. ప్రియులారా దేశం మనం అన్ని విషయాలు మన హృదయంలో దాచిపెట్టడానికి వీల్లేదు. హృదయంలో మనం దాచిపెట్టాలి. బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, క్రీస్తుని మన హృదయంలో దాచిపెట్టాలి, క్రీస్తుని హృదయంలో మనం ఉంచాలి, నాటుకోవాలి. దేవుని యొక్క వాక్యం మన హృదయంలో సమృద్ధి మనం దాచిపెట్టాలి. కానీ అనవసరమైన చెత్తలు ప్రియులారా మన హృదయంలో దాచిపెట్టవద్దు అనమాట. ప్రత్యేకంగా టెన్షన్, బాధలు,
నొప్పి బాధ తీసుకొని వచ్చిన విషయంలో మన మనసులో పెట్టవద్దు. ఏ సమయంలో తండ్రికి ఇవ్వాలి, గొప్ప దేవునికి ఇవ్వాలి అనమాట. దేవుడు చూస్తాడు, దేవుడు అది ఆలగిస్తాడు, ప్రార్థన ఆలగించి విడిపిస్తాడు, కరుణ చూపిస్తాడు, దయ చూపిస్తాడు. కాబట్టి మనం బాధపడవద్దని ప్రియుల దేవుడు కోరుతుంది. కాబట్టి మీలో కొందరు బాధపడుతున్న వారు ఉన్నారు. అందుకొరకు దేవుడు నా ద్వారా ఇలాగ మాట్లాడుతాను అనమాట. కాబట్టి బాధపడవద్దు అనమాట. మరలా చెప్తున్నాను అనమాట. ఎందుకంటే బాధ ఎక్కువ ఉన్నా కాబట్టి అది తొలగిపోవాలి. ఏ సమయంలో బాధలు తొలగిపోయినాక, మీ హృదయంలో ఉన్న టెన్షన్ బాధలు ఏ సమయంలో అది లయమైపోయినాక, దేన్ని కూడా చిందింపకుడి వాక్యం ద్వారా అది లయమైపోయినాక, మీ చింత యావత్తు నా పని వేయము వాక్యం ద్వారా లయమైపోయినాక, బాధలు టెన్షన్ ఏ సమయంలో దూరమైపోయినాక ఏ సమయంలో. కాబట్టి దేవుడు ఏం చేశాడు? గొప్ప సమాధానం ఇస్తాడు. ఇప్పుడు దేవుడు ఏం కోరుతుంది? సమాధానం మీరు అనుభవించుకొని, సంతోషం అనుభవించుకొని, దేవుని దీవెన నేను మీరు అనుభవించాలని దేవుడు కోరుతుంది. సాతాను ఏం కోరుతుంది? సాతాను ఏం కోరుతుంది అంటే మన హృదయంలో బాధ తీసుకొని పెట్టి, టెన్షన్ తీసుకొని పెట్టి మనల్ని బలహీనపరచాలని, వీలైతే సాధ్యమైతే దీర్ఘాయుష్మాన్ని అనుభవించకుండా దానికి ముందే మనల్ని సోదర ప్రియులారా లేకుండా చేయాలని పెట్టు ప్రయత్నం చేస్తాం. కానీ దేవుడు ఏం చేస్తారు? దేవుడు ఏం చేస్తున్నామంటే మన హృదయంలో సమాధానం అనుగ్రహించి, సంతోషం అనుగ్రహించి, దేవుడు ఏదైతే కోరుతున్న చిత్తం, దేవుని చిత్తంలో ఉన్న ఆ ఆశీర్వాదాలు మనకు దేవుడు అనుగ్రహించి, ఆశీర్వాదాలు మీరు సమాధానంగా సంతోషంగా అనుభవించుకొని దీర్ఘాయుస్సు కలిగి అనేకలకు మీరు సాక్షిగా ఉండాలని జీవం గల దేవుడు కోరుతుంది అనమాట. సోదరు కాబట్టి ఇప్పుడు ఇలా మన ఏసే హృదయం ఆమె అర్థం చేసుకోవాలి. దేవుని హృదయం మనం అర్థం చేసుకోవాలి. దేవుని మనం అర్థం చేసుకోవాలి అనమాట. దేవుడు ఎంత మంచివాడని మనం అర్థమవుతుంది ఇప్పుడు. కాబట్టి సాతాను మంచివాడు కాదు. బైబిల్లో రాయబడింది, యోహాను సువార్త 10:10 రాయబడింది, దొంగతనం చేయడానికి, నాశనం చేయడానికి, హత్య చేయడానికి ఆయన పని, చేయాలి పని అదనమాట. కానీ యేసుక్రీస్తు ప్రియులారా ప్రాణం పెట్టడానికి వచ్చాము, జీవన ఇవ్వడానికి వచ్చాము, సమృద్ధి జీవన ఇచ్చేదేవుడు అనమాట. సమృద్ధి ఇచ్చేదేవుడు అనమాట మన దేవుడు. అభిషేకం, సంతోషం, సమాధానం, ఆశీర్వాదాలు ఎక్కువ ఇచ్చే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం బాధపడే అవసరమే లేదు, టెన్షన్ అవసరమే లేదనమాట. కాబట్టి ఏ విషయం గురించి ప్రియులారా మనం బాధపడవద్దు. కానీ ఒకటి నిర్ణయం మనం తీసుకోవాలి, ఒకటి నిర్ణయం తప్పకుండా తీసుకోవాలి. దేవా మీ చిత్తం కొరకు నేను నిలబడతాను. తండ్రి మీ చిత్తం కొరకు నిలబడదు. ఏసే మీ చిత్తం కొరకు నేను నిలబడతాను. నీ చిత్తమైతే జరిగిన నాకు, నీ చిత్తం కాదు ఉండే వద్దు అని చెప్పే విశ్వాసం, ధైర్యం మనకు ఉండాలి అనమాట. దేవునికి స్తోత్రం. ఒకవేళ అది లేదు అంటే ఖచ్చితంగా చెప్తా మీరు సెల్ఫిష్ వ్యక్తిగా ఉన్నట్టు అర్థమవుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం అబ్రహాం గురించి బైబిల్లో రాయబడింది. అబ్రహాము దేవుడు మాట్లాడాం, ఈ కుమార్ని ఇవ్వమని దేవుడు మాట్లాడామన్నమాట. నీవు ప్రేమిస్తున్న కుమార్ని ఇవ్వమని చెప్పినప్పుడు సందేహంతో ఉండలేదు, నిరాశతో ఉండలేదు, బాధతో ఉండలేదు, టెన్షన్తో ఉండలేదు. నేను ఇస్తామని అబ్రహాము ముందుకు వచ్చాను. ఎందుకంటే అబ్రహాముకు దేవునితో కనెక్ట్ ఉంది అనమాట. నా దేవుడు మేలు చేసే దేవుడు, నా దేవుడు కిడి చేసే దేవుడు కాదు అని అబ్రహాముకు గ్రహింపు ఉంది. ఆ గ్రహింపు పరిశుద్ధాత్మ దేవుడు నాకు మీకు కూడా అనుగ్రహించినాక, మన దేవుడు ఎట్టి పరిస్థితుల్లో ప్రియులారా మనకు కిడి చేసే దేవుడు కాదు, మేలు చేసే దేవుడు అని గుర్తించాలి. కాబట్టి మనం చూసినట్లయితే అబ్రహాంతో కొడుకును అడిగాం కదా, అప్పుడు అది కీడు చేసినట్టు మనకు మామూలుగా అనిపిస్తుంది, కానీ కీడు కాదు. దాని వెనుక ప్రియులారా మనం చూసినట్లయితే గొప్ప ఆశీర్వాదం దాగి ఉంది అనమాట. కాబట్టి దేవుని చేత దేవుడు ప్రియులారా మనల్ని కొన్నిసారి టెస్ట్ చేస్తాడు. టెస్టులో ప్రియులారా మనం గెలవాలి అంటే ప్రియులారా మనం ఏముండాలి? వాక్యం మనలో ఉండాలి అనమాట. సత్యం మనం గ్రహించుకొని ఉండాలి. విశ్వాసం వరకు మనం గట్టిగా నిలబడాలి. ఇప్పుడు ప్రియులారా మనం చూస్తున్నాము, తండ్రి అయిన దేవుని యొక్క చిత్తం వరకు అబ్రహాము గట్టిగా నిలబడారు. ఆ కొడుకుని ఇచ్చే విషయంలో వెనకుండలేదు. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నాము, అందుకొరకు అబ్రహాముకు ఆశీర్వాదం, అబ్రహామును దేవుడు దీవించాము, అబ్రహాముకు ఆశీర్వాదం క్రిస్తును కలిగిన నా మీదే మీ మీద ఉంది అని సత్యం ప్రియులారా మనం గ్రహించుకోవాలి. కాబట్టి ఆశీర్వాదాలు మనం అనుభవిస్తుంది. మనం దేవుడు చిత్తానుసరంగా ఉన్న ప్రతి ఆశీర్వాదాలు మీరు అనుభవిస్తుంది. ఎందుకంటే క్రిస్తుని మనం కలిగి ఉన్నాం. యేసుక్రీస్తు వారి అబ్రహాముకు ఆశీర్వాదం కూడా నా మీదే మీ మీద ఉంది. కాబట్టి మనం తప్పకుండా మనం ఆత్మీయంగా ఎదుగుతుంది, మానసికంగా మనం బలపరచబడుతుంది, శారీరకంగా మనం బలపరచబడుతుంది, ఫైనాన్షియల్ గా మనం ఇంకా దీవించబడుతుంది, మన పిల్లలు దీవించబడుతుంది. ఎందుకంటే అబ్రహాముకు దీవెన యేసుక్రీస్తు ద్వారా ఉంది. అది మాత్రం కాకుండా తండ్రి అయిన దేవుని యొక్క దీవెన యేసుక్రీస్తు ద్వారా కూడా మన మీద ఉంది అనమాట. ఇప్పుడు దీవెన ప్రియులారా మనలో ఉంది. దీవెన ఆశీర్వాద పూర్ణ దేవుడు పరిశుద్ధాత్మ వలన నాలో మేలు ఉంది. కాబట్టి మనం తప్పకుండా ఆశీర్వాదం
అనుభవిస్తాయి అనమాట. బైబిల్ గ్రంథ ప్రియులారా మనకు నేర్పిస్తుంది ఆశీర్వాదం అనుభవించడానికి వరకు దేవుడు నిన్ను పిలిచామన్నమాట. కొందరు చెప్తారు ఎందుకు ఆశీర్వాదం గురించి ఊకే మాట్లాడుతున్నారు. బైబిల్ ఆదికాండం ప్రియులారా మనం చదువుతున్నప్పుడే ఆశీర్వాదం గురించి తండ్రిని దేవుడు మాట్లాడినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. కాబట్టి తండ్రిని దేవుడు ఆశీర్వాదం గురించి మాట్లాడి ఉండే దేవుని కుమార్తె నేను కూడా ఆశీర్వాదం గురించి మాట్లాడడం ఎలాగో తప్పు అవుతుంది. హల్లెలూయా. తండ్రిన దేవుడే ఆశీర్వాదం గురించి మాట్లాడారు. ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఆశీర్వాదం గురించి మాట్లాడారు. యేసుక్రీస్తు గొప్ప ఆశీర్వాద పూర్ణుడు. కాబట్టి ఇప్పుడు ఇలా ఆశీర్వాదం అనుభవించడమే నా జీవితంలో మీ జీవితంలో ఆశీర్వాదం అనుభవించడం దేవుని చిత్తం. కానీ సాతాను అందరం ఏంటది మన ఆశీర్వాదాలు అనుభవించకుండా చేయడం, ట్రాప్ చేయడం, అంటే మన మనసును డైవర్ట్ చేయడం. నీవు ఆశీర్వాదం అనుభవించలేదు అలాంటి స్వరం వింటున్నారా? అది దేవుని నుండి కాదు, అది సాతాను నుండి అనమాట. నువ్వు ఆశీర్వాదం అనుభవించలేదు, నువ్వు పైకి రాలేదు, మీరు ఆత్మీయంగా బలపరచబడలేదు, మానసికంగా బలపరచబడలేదు, స్వస్థపరచబడలేదు. ఇలాంటి నోయిసు యేసుక్రీస్తు నుండి కాదు, పరిశుద్ధాత్మ నుండి కాదు, సాతాను నుండి అనమాట. ఇప్పుడు సాతాను నోయిసు మనం ఎట్టి పరిస్థితుల్లో ప్రియులారా వినవద్దు. మనం వినాలి, యేసే మాటలు వినాలి, దేవుని స్వరం వినాలి. దేవుని స్వరంలో మనకు ఆశీర్వాదం ఉంది అనమాట. కాబట్టి ప్రియులారా మనం తప్పకుండా ఆశీర్వాదం మనం అనుభవిస్తుంది. ఎందుకంటే ఆశీర్వాద పూర్ణ దేవుడే పరిశుద్ధాత్మ వల్ల వచ్చి మనలో నివాస చేస్తున్న కాబట్టి తప్పకుండా క్రిస్తు నాలో వీళ్ళు ఎదుగుతున్న కొద్ది ఆశీర్వాదం మీరు అనుభవిస్తుంది అనమాట. 100% గ్యారంటీ అనమాట. కాబట్టి మనం ఎందుకు బాధపడాలి? కాబట్టి సాతాను యొక్క మాటను బట్టి ప్రియులు మనం బాధపడవద్దు. సాతాను వాయిస్ వినవద్దు, అవిశ్వాస మాటలు, అనుమాన మాటలు వినవద్దు అనమాట. కాబట్టి మన ప్రార్థన చేయాలి. ప్రభువా మీ చిత్తం కొరకు నేను నిలబడుతున్నా, మీ చిత్తానుసారంగా గొప్ప గారి ప్రభువా చేయమని ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఏమవుతుంది? హృదయంలో సమాధానం, సంతోషం. ఇప్పుడు సమాధానంతో సంతోషంతో ఆశీర్వాదాలు అనుభవించడానికి అవకాశం ఉంది, బాధతో కాదు. ఇప్పుడు ప్రియుల దేశీ ఎవరు బాధపడవద్దు అనమాట. మనం బాధపడవద్దు. హల్లెలూయా. మనం బాధపడవద్దు. దేని బైబిల్ గ్రంథం ఏం నేర్పిస్తుంది? దేనిని గురించి చింతింపడకూడి. ఈ వాక్యం మన హృదయంలో నింపుకోవాలి, హృదయంలో నాటుకోవాలన్నమాట. కాబట్టి ఈ ఒక్క వాక్యం ద్వారా ఏమవుతుంది? బాధలు తొలగిపోతాయి, డిస్ట్రాయ్ అయిపోతుంది. సాతాను తీసుకుని వస్తున్న అబద్ధాలు, బాధలు, టెన్షన్, తలనొప్పి అంతా ఏమైపోతుంది అనమాట. తలనొప్పి వల్ల వీక్ అయిపోతుంది. కాబట్టి బైబిల్ గ్రంథ ప్రియులారా మనకు నేర్పిస్తుంది దేని గురించి ప్రియులారా మనం బాధపడవద్దు. ఈ వాక్యం మనం రిసీవ్ చేయాలి. హల్లెలూయా. కాబట్టి ఏదైనా బాధ విషయం ఉండే విషయంలో ఇప్పుడే దేవుని చెప్పండి, ఈ విషయంలో తండ్రితో చెప్పండి. తండ్రి వింటారు, ఆలగించి తప్పకుండా దేవుని చిత్తానుసారమైన జవాబు అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రియులారా మనం కోరుదాం, దేవా మీ చిత్తం నాకు చాలు, మీ చిత్తం నా జీవితంలో జరగాలి, అంతే. దానికంటే నాకు ఏమీ వద్దు, దేవుని చిత్తం చాలు. కాబట్టి మనం కూడా ఒప్పుకోవాలి, నా చిత్తం కాదు ప్రభువా, మీ చిత్తం నాకు చాలని మనం తప్పకుండా ప్రార్థన చేయాలి. అన్ని విషయములు దేవా నా చిత్తం కాదు ప్రభువా, మీ చిత్తం బయలుపరచము ప్రభువా, అదే నాకు చాలు అని ప్రియులలో మనం తండ్రి చిత్తం, యేసయ్య చిత్తంతో మనం గట్టిగా ఉండే అదే మనకు ఆశీర్వాదం, అదే మనకు సంతోషం, అదే మనకు నెమ్మది తీసుకొని వస్తని సత్యం ప్రియులారా మనం గ్రహించుకోవాలి. కాబట్టి ఎవరు కూడా ప్రియులారా దేశీ బాధపడవద్దు. పరిశుద్ధాత్మ ఒకవేళ బాధ ఉండే పరిశుద్ధాత్మ దేవుడు ఆ బాధ నుండి మిమ్మల్ని వాక్యం ద్వారా ఆత్మ ద్వారా దేవుడు విడిపించినాక తప్పకుండా విడిపిస్తాడు. ప్రియులారా మనం ప్రార్థన ఇస్తాం. పరిశుద్ధుడు మా ప్రేమ కలిగిన తండ్రి దేవా, మీరు గొప్ప దేవుడు, శక్తి కలిగిన దేవుడు, బలం కలిగిన దేవుడు తండ్రి. దేన్ని గుర్చు చిందింపకుడి అని మీరు స్పష్టంగా ప్రభావ మీరు మాట్లాడుతున్నట్టు అందనాలు తండ్రి. తండ్రి దేవా మాకు చిందయావత్తు ప్రభావ యేసుముల తండ్రి మీ చదువులో సమర్పిస్తున్నాం తండ్రి. అవును వారికి రకాలు చిందయావుతుంది అందు కూడా యేసుముల తండ్రి దేవా మీ చేతుల్లో మేము సమర్పిస్తున్నాం తండ్రి. ప్రతి విషయానికి ప్రభావ మీరు తగిన సమయంలో మీ చిత్తానుసారంగా తండ్రి జవాబు దయచేయమని ప్రార్థనిస్తున్నాం. మేము అనేక విషయాలు ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా దానిలో మీ చిత్తం విన్న దానికి మాత్రం ప్రభావ జవాబు దయచేయమని ప్రార్థనిస్తున్నాం. ఒకవేళ చిత్తం లేని విషయాలు మేము అడుగుతున్న వారు ఉండే దాని నుండి ప్రభావ మమ్మల్ని తప్పించుము, విడిపించమని ప్రార్థనిస్తున్నాం. మీ జ్ఞానంతో నింపము తండ్రి, మీ చిత్తం గ్రహించుకొని బ్రదే కృప తండ్రి మాకందరికీ ప్రభావ దయచేయము తండ్రి. బ్రదైనంత కాలం తండ్రి ప్రభావ మీ చిత్తం వరకు నిలబడే కృప తండ్రి మాకందరికీ దయచేయమని ప్రత్యేక ప్రార్థనిస్తున్నాం. ఒకవేళ ప్రభావ మీ చిత్తంలో లేని ఏదైనా విషయంలో ఉండే దాని నుండి విడిపించమని ప్రార్థనిస్తున్నాం. యేసయ్య మీ చిత్తం మాత్రం మాకు చాలు తండ్రి. మేము అది కోరుతున్నాం తండ్రి. దానిలోనే మాకు క్షేమం ఉంది, సంతోషం ఉంది, సమాధానం ఉంది, ఆశీర్వాదాలు ఉంది అని గ్రహింపు మాకు అందరికీ దయచేయమని ప్రత్యేక ప్రార్థనిస్తున్నాం తండ్రి. అలాగే ప్రతి ఒక్కరికి ప్రత్యేక ప్రార్థనిస్తాం. వారు ఆత్మాధ్యంగా బలపరుచుందండి. హృదయంలో మీ సమాధానం, సంతోషం, ఓదార్పు, నిరీక్షణ, విశ్వాసం, ప్రేమ ప్రభావ నింపమని ప్రార్థనిస్తున్నాం. ప్రతి ఒక్కరికి చక్కని ఆరోగ్యం దయము, దీర్ఘాయుష్ దయము, అవసరాలు ఏ శ్రమంలో అద్భుతంగా ప్రభావ తీర్చమని ప్రార్థనిస్తున్నాం.
ప్రభు మీ రక్తం కింద అభిస్తున్నాం. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము గొప్ప పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నందు ప్రియమైన వారలారా, మినిస్ట్రీస్ ద్వారా అనేకులు దీవించబడుతున్నారు. ఈ ఛానల్ ద్వారా దేవుని సత్యవాక్యం పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అభిషేకించబడిన దైవజనులైన టిఆర్ రతీష్ గారు మరియు సిస్టర్ దేవి రతీష్ గారులచే అందించబడును. మరియు ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 4786189683, పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.